నిన్న వచ్చి దుద్యాల మీటింగ్ అరేంజ్ చేసి ఫార్మా పక్క వస్తుంది అందరు సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నా అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు కొట్టిండు అని వస్తే ఏడ్చిండు కదా. ముందే ప్రెగ్నెంట్ కాకపోతే ఆయన కొట్టిండ్రా పోలీసులు చెప్పిండా కొట్టిందని చెప్పిండ దగ్గర చేతుల పైన చూపించిండు. మీ పేరు మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో దొరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుతున్నాం కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేదు. మేము రాత్రికి దాంట్లో కూడా పడుకుంటుందని అని ఇట్లా అడ్డి పోటీకి తిరుగుతున్నాము, అడవిలో పడుకుంటున్నాం. చలికాలంలో మేము ఎంత పువ్వులు పడుతున్నాం మేము. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. 5 మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకుకు ఎట్లా ఎంత పరిస్థితుల్లో కూడా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్. మా పిల్లగాడు ఉరి శిక్ష అంత తప్ప ఎవడేం చేసినా ఉరి శిక్ష వచ్చి మా పిల్లగాడు పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు కుంటి నడుస్తున్నాడు సార్. నడవడానికి వస్తలేదు పెద్ద మనిషికు కొట్టి ఇక్కడ కొట్టినంట మొత్తం కొట్టుకుంటా అయితే ఇట్లా నడవడానికి వస్తలేదు, నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు, అట్లా కొట్టిండు. పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. ఏమైనా దొంగతనం చేసినామా మేము, ఎవరన్నా చంపేసినామా? దారి అంటే జరిగింది కరెక్ట్గా ఒప్పుకుంటాము, కానీ ఎవరన్నా నరికేసినామా, ఎవరన్నా చంపినామా, ఏమైనా చేసినామా అంటే ఎట్లా కొట్టాడు? జైల్లో తీసుకోపోయాడు. నువ్వు న్యాయం అడగనుంటేవి, ఎందుకు చేసినావు అంటే అడగనుంటేవి, నువ్వు ఎట్లా కొట్టాడు అవసరమా? పేదలు రేపు వస్తే మాకు చూస్తావని ఇలా కాదు 10 ఏళ్ళు రాజకీయం చేసుకుంటా దిగిపోతావు. మాకు ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? చూస్తాడా? ఆయన చూస్తాడా? మాకు నింపుతాడా? ఇప్పుడు సంవత్సరం కాలేదు, ఇన్ని దాడులు చేస్తుంటే ఇంకా 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 4 సంవత్సరాలు ఎట్లా చేస్తాడు? మాకు ఇంకెట్లా చేస్తాడు? మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. నేను గౌరవ మహబూబ్నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా, డికే అరుణ గారు, మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి. మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, వారిని కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి ఈ దురాఘాతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఈ ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీంతో కూర్చోబెడతాం, వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం. వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు, మీ అందరికీ కూడా నమస్కారం. తప్పకుండా